BDs, వెల్కమ్ బ్యాక్ టు గ్లో అండ్ గ్లో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఈరోజు అయితే ఒక మంచి హోమ్మేడ్ సిరమ్తో మేము ముందుకు వచ్చాను. ఇంతకీ అదేంటి అనుకుంటున్నారా? వైటమిన్ సి సిరమ్. సో మనకి మార్కెట్లో చాలా వైటమిన్ సి సిరమ్స్ ఉన్నాయి, అండ్ చాలా బ్రాండ్స్ కూడా ఉన్నాయి. బట్ అందులో మనకి ఏది సెట్ అవుతుంది, ఏది సెట్ అవ్వదు, అండ్ దానివల్ల మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అన్న భయం చాలా మందికి ఉంటుంది. ఎస్పెషల్లీ నాకైతే చాలా ఉంటుంది అనమాట. సో అందుకు ఇంట్లోనే ఒక హోమ్ మేడ్ సిరమ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అంతకన్నా ముందు నేను పెట్టే కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. సో మీరు ఆ ఐకాన్ మీద క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడైనా వీడియోస్ పోస్ట్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి, అండ్ దాని ద్వారా మీరు నా వీడియోస్ని వెంటనే చూడడానికి అవుతుంది అనమాట. ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ వైటమిన్ సి. వైటమిన్ సి యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మన ఫేస్లో ఏదైనా డార్క్ స్పాట్స్ ఉన్నా, అండ్ రింకిల్స్, డార్క్ పిగ్మెంటేషన్ ఇలాంటివి ఏమైనా ఉన్నా రెడ్యూస్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అంతేకాకుండా ఇన్స్టెంట్ గ్లోయింగ్ ఇస్తుంది. లైక్ మనం ఇది ఒక 1 వీక్ or 2 వీక్స్ కంటిన్యూస్గా యూజ్ చేస్తూ ఉన్నాం. మన స్కిన్ కేర్ రొటీన్లో దీన్ని ఇంక్లూడ్ చేసుకుని మనం కానీ యూజ్ చేసామంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట. ఇది చూడండి, చాలా మంచి టెక్స్చర్లో ఉంది, అండ్ ఒక మంచి హోమ్మేడ్ సిరమ్ అనమాట. సో ఎలాంటి కెమికల్స్ ఏమీ లేవు, జస్ట్ ఇంట్లో దొరికే వాటితోనే మనం ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇంకా డిలే చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా ఒక ఆరెంజ్ తీసుకుని దాన్ని బాగా పీల్ చేసుకుని ఆ పీల్ని మనం బౌల్లోకి కలెక్ట్ చేసుకోవాలి. వాటర్ని బాగా బాయిల్ చేసుకుని ఆ హాట్ వాటర్ని ఈ పీల్లో వేసి ఒక 5 to 6 hours వరకు బాగా సోక్ అవనివ్వాలి. ఇలా సోక్ చేయడం వల్ల ఏంటి అంటే ఆ పీల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అండ్ సిట్రిక్ యాసిడ్ ప్రాపర్టీస్ అన్నీ మనకి వాటర్లో కలెక్ట్ అవుతాయి. సో ఇప్పుడు చూసిన విధంగా ఆఫ్టర్ 5 to 6 hours తర్వాత సోక్ చేశాక మనకి వాటర్ కలర్ చేంజ్ అయితే డిఫరెన్స్ వచ్చింది. ఏంటంటే దాని ప్రాపర్టీస్ అన్నీ మనకి వాటర్లో కలెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ఈ వాటర్ని అలాంగ్ విత్ దట్ పీల్ మనం బ్లెండర్లో యాడ్ చేసుకుని బాగా బ్లెండ్ చేసుకుని స్ట్రైన్ చేసుకోవాలన్నమాట. స్ట్రైన్ చేసుకోవడం ఎందుకు చేసుకుంటామంటే ఏదైతే పీచ్ పదార్థం ఉంటుందో అది పైనే ఉండిపోయి అండ్ ఆ ఎక్స్ట్రాక్ట్ అనేది మనకి కింద కలెక్ట్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మనం సిరమ్ అప్లై చేసుకుంటున్నప్పుడు మన ఫేస్ మీద ఎలాంటి లంప్స్ లేకుండా ఈజీగా మన స్కిన్లోకి పెనెట్రేట్ అయిపోద్ది. సో ఇప్పుడు ఈ కలెక్ట్ చేసుకున్న ఎక్స్ట్రాక్ట్ని మనం పక్కన పెట్టుకుని సపరేట్గా ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులో 10 to 11 teaspoons ఆఫ్ ఈ ఎక్స్ట్రాక్ట్ని యాడ్ చేసుకోవాలి, అండ్ 2 teaspoons ఆఫ్ అలోవెరా జెల్, 4 to 5 drops ఆఫ్ గ్లిజరిన్ యాడ్ చేసుకోవాలి. గ్లిజరిన్ యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి గ్లిజరిన్ ఒక మంచి హైడ్రోనిక్ యాసిడ్కి రీప్లేస్గా బాగా వర్క్ అవుతుంది అనమాట. అంతేకాకుండా ఎవరికైతే ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉంటుందో అది క్లియర్ అవ్వడానికి కూడా గ్లిజరిన్ బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మనం చూస్తే బయట మార్కెట్స్లో మనకి ఏవైతే సిరమ్స్ దొరుకుతాయో అందులో వాళ్ళు గ్లిజరిన్ మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేస్తారు, ఎందుకంటే ఇది నిల్వ ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో అందుకే ఇందులో కూడా మనం గ్లిజరిన్ యాడ్ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, లైక్ పాడవకుండా అనమాట. అలోవెరా జెల్ ఏంటంటే మన స్కిన్కి ఒక మంచి స్మూతింగ్ టెక్స్చర్ అండ్ స్కిన్ బాగా హైడ్రేషన్గా ఉంచడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఆరెంజ్ పీల్ అనేది వైటమిన్ సికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, అండ్ దానివల్ల స్కిన్ అనేది సన్ బర్న్ నుంచి డ్యామేజ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. ఇందులో హై లెవెల్ ఆఫ్ వైటమిన్ సి ఉండడం వల్ల స్కిన్ని బాగా బ్రైట్ చేస్తుంది, అండ్ డార్క్ స్పాట్స్ని కూడా రెడ్యూస్ చేయడానికి ఇదైతే ద బెస్ట్ అనమాట. మోర్ ఓవర్ ఆరెంజ్ పీల్లో సిట్రిక్ యాసిడ్ ఉండడం వల్ల ఇది ఒక మైల్డ్ ఎక్స్ఫోలియేట్గా హెల్ప్ అవుతుంది. సో ఇది ఒక కంటైనర్లోకి స్టోర్ చేసుకుని ఇది మనం ఒక 5 to 6 weeks వరకు మనం యూజ్ చేసుకోవచ్చు, అండ్ ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది యూజ్ చేసే ముందు ప్లీజ్ డూ ఏ ప్యాచ్ టెస్ట్, బికాజ్ ఎవరికైతే సెన్సిటివ్ స్కిన్ ఉంటుందో వాళ్ళకి కొంచెం మందికి లెమన్ అండ్ ఆరెంజ్ పడవు. సో అందుకు ఒక ప్యాచ్ టెస్ట్ చేసుకుని ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఇప్పుడు దీని ప్రాసెస్ ఎంత ఈజీగా ఉందో. అండ్ దీన్ని ఇలా తీసుకుని జస్ట్ మన ఫేస్ మీద ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా అప్లై చేసుకుని జస్ట్ దాన్ని ఇలా స్మచ్ చేసుకుంటూ ఇలా ట్యాప్ చేసుకోవడమే, అంతే. స్కిన్లో ఎంత ఈజీగా మర్జ్ అయిపోయిందో. అండ్ ఇంతకు ముందుకి ఇప్పటికీ చూస్తే ఒక లైక్ చిన్న షైన్లా వస్తుంది అనమాట ఫేస్. ఈ వైటమిన్ సిరమ్ని రోజు మన స్కిన్ కేర్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల సో చాలా బెనిఫిట్స్ మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇంకా లేట్ ఎందుకు, ఈ సిరమ్ని వెంటనే మీరు ట్రై చేసి మీకు ఎలా వర్కౌట్ అయిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరిన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.